నితిన్ హీరోగా రూపొందుతున్న తమ్ముడు సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమా నితిన్ కెరీర్లో కీలక మలుపుగా నిలవనుంది. అభిమానుల్లో హైప్ ఆకాశాన్ని తాకుతుంది. నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తమ్ముడు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ యూత్ లో సందడి సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను సరికొత్త స్టైల్లో ప్రకటించారు. లయ, వర్ష బొల్లమ్మ, స్వాసిక, సప్తమి గౌడాలు ఈ ఫన్నీ వీడియోతో జూన్ 11 సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ వస్తుందని వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి సినిమాపై ఉత్కంఠను పెంచింది. తమ్ముడు టీం ప్రమోషన్స్ లో ఫ్రెష్ ఐడియాస్ తో ఆకట్టుకుంటోంది. నితిన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఈ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నితిన్ కెరీర్ లో గేమ్ చేంజర్ అగునని టాక్. మరి ఈ ట్రైలర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. హలో, నేను ఆ రోజు గట్టిగా అడిగాను కాబట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ గురించి అడిగితే అది కూడా చెప్పేస్తారు. నా వల్లే అట్లుంటది మనతోని. వర్ష అలా కాదమ్మా, వెళ్ళి గట్టిగా అడిగాను కదా, అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. హలో, నేను చెప్పాను. మీరా? ఈ పిల్ల ఎవరు? అసలు మీరిద్దరు ఎవరు? వేరే మూవీకి షూట్ చేసి తమ్ముడు అనుకున్నారా? మీరు వేరే మూవీలో వర్క్ చేసి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాట్స్ హ్యాపెనింగ్? సార్ కాల్. ఏంటి మీ గోలా? మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిలక గిలక పాత్రలు తమ సమాజాన్ని అవమానపరుస్తున్నాయని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై విష్ణు స్పందిస్తూ సినిమా రిలీజ్ కు ముందే తీర్మానాలు చేయవద్దని కోరారు. టాలీవుడ్ నటుడు మంచు విష్ణు భారీ బడ్జెట్తో రూపొందించిన కన్నప్ప సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తున్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆరోపిస్తోంది. ఈ పాత్రలను తొలగించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణు స్పందిస్తూ సినిమా ఎవరి మనోభావాలను గాయపరచలేదని స్పష్టం చేశారు. శివభక్తిని ఆవిష్కరించడమే లక్ష్యమని, ప్రతి సన్నివేశాన్ని వేద పండితుల సలహాలతో రూపొందించినట్లు వెల్లడించారు. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రం చూసిన తర్వాతే అభిప్రాయాలు రూపొందించాలని, విడుదల వరకు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు విష్ణు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ కు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. తెలుగు హీరోయిన్లను పక్కన పెట్టి బయట నటీమణులను ఎంచుకుంటున్నారు. ఐశ్వర్య ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న తెలుగులో ఆమెకు సరైన ఛాన్సులు లభించడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు అందని ద్రాక్షగా మారాయి. ఐశ్వర్య రాజేష్ లాంటి ప్రతిభావంతులైన నటి వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం సాధించినప్పటికీ టాలీవుడ్ లో ఆమెకు కొత్త ప్రాజెక్టులు దక్కడం లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు రాబట్టినా ఐశ్వర్యకు ఆఫర్లు మాత్రం శూన్యం. ప్రస్తుతం ఆమె తమిళంలో 3 సినిమాలు, ఒక కన్నడ చిత్రంతో బిజీగా ఉన్నారు. అందులో ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా మరో 2 సెట్స్ పై ఉన్నాయి. టాలీవుడ్ లో వరుసగా కొత్త సినిమాలు ప్రకటిస్తున్నప్పటికీ బయట హీరోయిన్లను ఎంచుకుంటూ తెలుగు నటీమణులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐశ్వర్య లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులకు సరైన అవకాశాలు కల్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటాకే